తాజా అంశాన్ని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జనగణన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, జనగణన గెజెట్ విశేషాలేంటి? జనగణన చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 2021లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ అందుకు కరోనా పరిస్థితుల కారణము, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక పరిస్థితుల రీత్యా ఆ రోజు జనగణన చేపట్టడానికి ప్రభుత్వం విముఖత చూపింది. అందుకని విడుదల చేసినటువంటి నోటిఫికేషన్, దాంతో పాటుగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలన్నింటినీ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జనగణన జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సందర్భంలో పలు రాష్ట్రాల నుంచి, జాతీయ పార్టీల వైపు నుంచి కూడా కులగణన చేపట్టి రిజర్వేషన్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, అణగారిన వర్గాలు లేదా ఎక్కువ ఉన్నటువంటి వర్గాలకు తగిన విధంగా న్యాయం చేకూర్చాలనేటువంటి డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన కూడా చేపట్టాలని, అయితే ఈ సందర్భంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా కులగణన చేపట్టడం, ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేసినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి 1-2 రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కులగణన నిర్వహించాలని, అది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తేనే అధికారికంగా ఉంటుంది కాబట్టి ఆమె నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు గెజెట్ నోటిఫికేషన్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2026 అక్టోబర్ 1వ తేదీ నాటికి కొన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాలైనటువంటి రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 నాటికి కులగణన, జనగణన పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటుగా 2027 మార్చి 1 నాటికి మిగిలిన రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన పూర్తి చేయాలని, జనగణనలో భాగంగానే కులగణన కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్గదర్శకాలను, అదేవిధంగా అధికారిక నోటిఫికేషన్ ఈ రోజు కేంద్రం విడుదల చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను త్వరలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడంతో పాటుగా కేంద్ర హోంశాఖ ప్రత్యక్షంగా పర్యవేక్షించడము, కేంద్ర స్టాటిస్టికల్ మంత్రిత్వ శాఖ ద్వారా వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్.